అర్థం ఇలా ఉందండి. ఓ శంభో, నీ చరిత్ర అనే నది నుండి ప్రవహిస్తూ పాపాలనే ధూళిని అణచివేస్తూ బుద్ధి అనే పిల్ల కాలువల త్రోవలో ప్రసరిస్తూ జనన మరణ రూప సంసార చక్రభ్రమణం వల్ల కలిగిన పరితాపానికి ఉపశాంతినిస్తూ నా మనస్సనే మడుగులో నిలిచియున్న పార్వతీ పరమేశ్వరుల వలన కలిగిన ఆనంద ప్రవాహము సర్వోత్కృష్టంగా ఉండుగాక అనేది శంకరులు మనకిక్కడ అందించారండి. ఈ 2వ శ్లోకంలో. 3వ శ్లోకానికి వెళ్దాం. త్రైవేద్యం హృద్యం త్రిపురహరమాద్యం త్రినయనం జటాభారోదారం చలదురగహారం